సురాసుర మాంస లోకంలో ఎందరికో ఎన్నో మాకు కలహం కలిగించినది కానీ ఎక్కడ దూచడం కాలం భోజనమే కారాదు. అయినా ప్రశ్నించినది శ్రీకృష్ణ భగవాన్ ఆ రుక్మిణీదేవికి చక్కని కలహం అనే కలహం కల్పించి నా కడుపు ఎక్కిన అతి కలహం పెట్టవని నిండిన అతి కలహమే నేను నమ్మిన వారికి పొంది లేదు కదా. నా పేరు కొండపల్లి శేషగిరి, అధ్యక్షుడు రాయలసీమ థియేటర్. రాయలసీమోత్సవము రాయలసీమ యొక్క ఔన్నత్యం చాటడం కోసం ఈ కార్యక్రమం పెట్టాము. రాయలసీమలో ఫ్యాక్షనిస్టులే కాదు, మహనీయులు పుట్టిన గడ్డ రాయలసీమ. కేవలం రాయలసీమలో ఫ్యాక్షనిజాన్ని చూపిస్తూ అభివృద్ధికి ఆటంకపడుతున్నారు కొందరు. అందులో సినిమా ప్రభావం మా పైన ఎక్కువగా చూపిస్తున్నారు. సినిమా వాళ్ళు ఎక్కువగా రాయలసీమను భూతత్వంలో చూపించి ఎక్కువగా ఇది చేసి రాయలసీమ అంటే ఫ్యాక్షనిస్టులు, ఇంటింటికి బాంబులు ఉండే, ఇంటింటికి కత్తులు ఉండే, ఇంటింటికి ఉన్నారు. కానీ అలాంటి వాళ్ళు లేరు, కొద్దిమంది ఉన్నారు. వాళ్ళలో కూడా కనివిప్పు కలిగి మార్పు కలిగి ఈ మధ్య ఫ్యాక్షనిజం తగ్గిపోతుంది. కాబట్టి మా యొక్క రాయలసీమ వైభవం రాయలసీమేతర ప్రాంతంలో చాటడం కోసం ఈనాడు ఈ కార్యక్రమం పెట్టాం. అందులో రాయలసీమలో పుట్టి మంచి పేరు తెచ్చుకొని ఆంధ్రేతర ప్రాంతాలలో మంచిగా పనిచేసే కీర్తి గడించిన వారికి రాయలసీమ రత్నాన్ని అవార్డ్స్ కూడా ఇలా ప్రదానం చేస్తున్నాం. కాబట్టి రాయలసీమలో మంచిని చూడండి, చెడు ఉన్న వారికి మార్పు తెచ్చే విధంగా మేము ప్రయత్నిస్తున్నాం. అక్కడ మీరు కూడా మంచిని చూసి అక్కడ అభివృద్ధికి పాటుపడాలని కోరుకుంటున్నాం.
వెళ్తున్నాడు. ఓహో నిజంగా బాగా తప్పగా వెళ్ళవలను మహాత్మా. అయితే ఓలి వచ్చెదను నాకింక పొద్దుగోనే. నారాయణ మహారాజు. నారాయణ మహారాజు. మందదూరం పోలేలా. ఏదైనా విశేషం ఉందా? ఏ విశేషములు కలవమ్మా? ఆ సత్యభామ విశేషంలే కలవు. చెప్పమందువా? ఉన్నారా? ఆ సవతి సత్యమాటలు నా చెంత చెప్పకుండా లేక నీ మాటే తెలుసుకుంటున్నా. నా అందులో అందుకు కానీ లోక కళ్యాణార్థమే ఏ కార్యమైనా చేయగలరు. అయినా నీవు ఒంటరిగా కూర్చున్నావు ఏలను. ఒంటరిగా ఏమొచ్చింది నేను అనగా శ్రీకృష్ణుడు నేను యమునా నది తీరమున విహారానికి వచ్చి ఉంటుంది కదా. కృష్ణుడు నీవా? ఏది కృష్ణ 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 ఏది కనిపించడే? నారదా శ్రీకృష్ణుడు భక్తులు పరిపాలించడే వెళ్ళి వచ్చాడని చెప్పాను. ఓ ఎంత పని చేశానమ్మా. అయ్యే ఎంత అమాయకురాలు నీవు. భక్తుల పాలించదనని యుక్తిగా నటు వెళ్ళి సత్యసును చేరెను. భక్తియు భక్తియు నీవటంతో శక్త సకల సేవలం నీవు చేయుచుండెను. స్వామివారు నాలుగులో మరెందుకు చెప్తాడా? ఆయన బ్రహ్మర్షి బ్రహ్మాసక్తుడు. అవును. ఎంత చక్కగా చెప్తున్నాడమ్మా. నీపై దయకు నీపై ప్రేమ అభిమానం ఎందుకంటే మహాపరమ పతివత సాధ్యమ తల్లి కనుక అలా చెప్తున్నాడు. భక్తుల పరిపాలించదాని నీతో ఏం చెప్తాడమ్మా? ఆహా. భక్తుల పరిపాలించదనని యుక్తిగా అటు వెళ్ళి సత్యభావము చేరను. భక్తులు శక్తులు నీవని శక్త బదల సేవలని చేయుచుండి కనుక నా పరమాత్మ మోసం చేస్తున్నాడమ్మా. నాలుగు భాష మంచి హితోక్తులు చెప్తున్నాడు వినమ్మా. చిన్నగా అటు వెళ్ళాడు. ఆ యొక్క సత్యభామ దాచి ఉంటే నలిని పరమాత్మని వెడగొట్టుకుని అలా దింటూ ఉన్నదమ్మా. పరమాత్ముడు ఆ యొక్క గుమ్మం దగ్గర నిలుచున్నాడు. కృష్ణ నీవు నా కింద రాగము. ఆ యొక్క నీది ఎక్కువ ఆయన ఆ ముక్కిడి కాంత అంటూ ఎన్నో రకాల పలు విధానాలను దూషించుకునేదమ్మా. ఆ తర్వాత ఏం జరిగినా సరే సత్యభామ చేసినంత 3/4 ఎక్కువగా చేస్తే తప్ప పరమాత్మనికి దొరకడు. కనుక మనం అందరం కూడా పరమాత్మను ప్రార్థిస్తాము. ఇప్పుడు ఆయన వచ్చేస్తాడు. శరణం భగవతు ఆహా
నీ తరఫున నేను అందుకని మాట్లాడాలా అమ్మవారికి చేతులు చేసి ఎక్కడికి వెళ్ళమని ఒకసారి ఎందుకంటే ముందు చాలా సందేహాభావం ఉంది కనుక నిజంగా సత్యాగ్రహి కుటుంబం తెలియదు కదా. అయినను ఇక నేను ఆ చిత్రహక్కులకు వెళ్ళలేదు. భాగ్యము. అమ్మాయి చెప్పినట్టుగా నేను నడుచుకోను. అలాగే ఉన్నాడా? ఈ కాలం బట్టి అపెండిక్స్ అప్పుడే వచ్చేసింది కపటి సూనా చాలా గొప్ప నొప్పి. అయ్యో 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 నాగమర్షి నారదా. స్వామి కృష్ణపరమాత్మ గర్భంలో బాధ బాధ కడుపు నొప్పి సూనా ఏమిటమ్మా విశేషం? నారదుందమా శ్రీకృష్ణుని గర్భంలో బాధగానే ఉన్నదట. అయినా ఈ రావణ్యము ఏమి చేయగలుగుతుంది? నారదా శ్రీకృష్ణుని గర్భంలో బాధగానే ఉన్నది కాబట్టి ఎవరు నేను వైద్యులు వైద్యుడు ధన్వంతరి ఏమండి ఇక్కడ ఎవరైనా డాక్టర్ గారు ఉన్నారా? ధన్వంతరి వైద్యుడు ఏమండి వైద్యుడు? నా మధ్యలో బాబు బాబు మేము భయపడుతున్నాము. ఈ ఊళ్ళో ఎవరికైనా ఒక మంది ఇచ్చావా? ఏది ఈ ఊళ్ళో అంటే ఒక చాలా గొప్ప తెలుసు. మంచి వైద్యులాగా ఉన్నావు. కొంచెం ఒక చిన్న సందేహము. నేను నిజంగా వైద్యుడు అయితే పరిశ్రమ పెట్టిందండి, వాడికి ఏమైనా చేస్తావా? పరిశ్రమ పట్టిన వాడిని చాలా గొప్ప వైద్యం అండి. ఒకవేళ దగ్గు వచ్చింది చెప్పండి. దగ్గు తగిలిన వాడి సరే గొప్పగానే శ్రీమన్నారాయణుడు ఆయన ఏమండి ధన్వంతరి వచ్చు కొంచెం చూడండి స్వామి వైద్యుడు చేయడు కానీ ఒకసారి చేయి చూసి ఆ మహానుభావుడు మరణించేవాడు కాదయ్యా. జాడ్యాపహరణ ఏది చేయి చూడు. ఏమది ఓ యోగ వైద్యుడికి రోగం వస్తుంది. ఏమిటండి వైద్యులు ఏమిటి ఇంటికి రోగం వచ్చేసింది? చెప్పండి. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి. ఒక 12 సెకండ్ తెచ్చుకోండి, ఒక 70 కిసాలు తెచ్చుకోండి, ఎంత బహుమతి ఇస్తాను, ఎంతైనా ఇస్తాను, భయపడద్దు. చూడు ఆయనకేమైనా మందు చెప్పండి. కపట శూల ఏమి కావాలన్నా ఉన్నాయి నా దగ్గర 18 కపట శూలాలు ఒకటే ఉంది. దానికి అనుపానం అయినా నిజమైన భక్తులు ఎవరైనా ఉన్నారు ఈయనగా శుకుడు శబరుడు వశిష్ఠుడు అల్లుడి మహాత్ముడు ఇలాంటి వాళ్ళు ఆత్మ మహాత్ములు మరి రప్పించండి. ఎవరైనా
మహతి వీణైనది కృష్ణాజనము యోగదనము కమండు బ్రహ్మచారి నుండి నా దగ్గర ఏముంటాయి రెండు తులాలు ఇచ్చామంటే ఆ కపట సూదికి బాగా పండుగూరి నాకుండే ఓయ్ కూర్చోరా. రక్షించు పాడిన మహిమదేవి ఉద్ధరించిన నీకు శుభోదయము లక్ష్మీ. ఎందుకంటే నేను కర్నూలు జిల్లాలో నంద్యాల సమీపంలోని దేవగుంట గ్రామంలో పుట్టాను. అందుకని మేము రాయలసీమ వాసులు కనుక ఒకసారి మన ఆంధ్రప్రదేశ్కు ముఖ్య రాజధానిగా మొట్టమొదట ఏర్పాటు కావాలన్నటువంటి కర్నూలు పట్టణాల గురించి కొండారెడ్డి గురించి కూడా మనం ఇక్కడ మనం చేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాము. నమస్తే. వైట్ సుదర్శన్